మాజీ సీఎం కేసీఆర్ సార్ ఆరోగ్యం మంచిగైంది. సార్‌కు మొన్న యశోద దవాఖానలో ఆపరేషన్ అయింది గదా! ఇయ్యాలనే సార్‌ను డిశ్చార్జ్ చేసిర్రు డాక్టర్లు. సార్‌కి ఇప్పుడు పానం నిమ్మలంగానే ఉంది. కాకుంటే సార్ మళ్ళా లేచి నడిచేతందుకు 40 రోజులు పట్టొచ్చు అని అంటున్నారు. అదివరదాంక మందులు వాడాలని మందులు రాసిచ్చిర్రు. ఇక సార్‌ను వీల్‌చైర్‌లో బయటికి పట్టుకొచ్చి ఇక కార్‌లో కూసోబెట్టుకొని బంజారాహిల్స్ నంద్యాల నగర్‌లున్న కేసీఆర్ సార్ సొంతింటికి పోయిర్రు. కేసీఆర్ సార్ చానొద్దుల తర్వాత బంజారాహిల్స్ సొంతింటికొచ్చిండని ఇంటోళ్ళంతా దిష్టి తీసిర్రు. ఇంటిని బంతిపూల దండలతోని సింగారిచ్చిర్రు. కొబ్బరికాయ కొట్టి సారు లోపలికి తోలుకపోయిర్రు. ఇక బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మస్తు మంది సార్‌ను చూస్తానికి తరలొచ్చిర్రు. ఇక సార్ ఇట్లా డిశ్చార్జ్ అయ్యే ముందుగానే డిప్యూటీ సీఎం బట్టి సార్ కూడా కేసీఆర్ సార్‌ని కలిసి మందలిచ్చిండు. మీరు జల్దీనే కోలుకొని అసెంబ్లీకి రావాలి సారు అని చెప్పిపోయిండు. ఇక అభిమానులంతా సార్‌ను చూసి మస్తు సంబరపడ్డారు.